అందరికీ నమస్కారం. ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ ప్రజాప్రతినిధి చేయనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి కురుబ కులస్తుల మీద ఉన్నటువంటి గౌరవంతో, ప్రేమతో, విశ్వాసంతో తన సొంత డబ్బును ఖర్చు పెట్టి మా కులదైవం ఉన్నటువంటి శ్రీ భక్త కనకదాస విగ్రహాన్ని కూడా ఇప్పించి, ఆ విగ్రహాన్ని కూడా సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రివరైనటువంటి శ్రీ నారా లోకేష్ అన్న గారి మీద విగ్రహ ప్రతిష్టాపనం చేసినటువంటి వ్యక్తి శ్రీ అమ్మిలేని సురేంద్ర బాబు సార్ అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఆ రోజు శ్రీ భక్త కనకదాస సర్కిల్ను ఇవ్వడానికి ముందు ఇచ్చిన తర్వాత కూడా ఈ సర్కిల్ను ఇంకా వైడనింగ్ చేయాలి, ఈ సర్కిల్ ఇంకా నేను బాగా అభివృద్ధి చేస్తాను, మీకు గుర్తింపు ఉండే విధంగా చేస్తాను, ఇక్కడ వైడనింగ్ చేస్తాను, ఇక్కడ డబుల్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ అమ్మిలేని సురేంద్ర బాబు సార్ గారు. కానీ ఈరోజు ప్రజల కోసం, ప్రజల తరపున ప్రజల కష్టాలను తెలియజేసేటువంటి పత్రిక ఏదైనా ఉంది అంటే అందులో ఒక ఏబిఎన్ మాత్రమే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కనకదాస సర్కిల్ అభివృద్ధి పైన ఎమ్మెల్యే గారి మౌనం, రాజకీయ ఒత్తిళ్లు అని ప్రచురించడం జరిగింది. కానీ శ్రీ అమ్మిలేని సురేంద్ర బాబు సార్ గారు ఎప్పుడు కూడా ప్రజల ఒత్తిడికి తగ్గుతారు, కానీ ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఒక స్టెప్ తగ్గి దానిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజల కోసం ఒక మెట్టు తగ్గుతాడే కానీ రాజకీయ ఒత్తిడికి కానీ, రాజకీయాల్లో ఉండేటువంటి పెద్ద ఒత్తిడికి కానీ, రాజకీయంగా ఏదైనా రికమెండ్ చేస్తే కానీ శ్రీ అమ్మిలేని సురేంద్ర బాబు సార్ గారు తగ్గరు అని చెప్పి, అంతేకాకుండా ఆయన ఏదైనా అనుకుంటే 100% మాట ఇచ్చాడంటే చేస్తాడు అంతే అనేటువంటి ఈరోజు వాక్యం ప్రజల్లో ఉంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 100% ఎన్ని రాజకీయ ఒత్తిళ్లున్నా, ఎన్ని సమస్యలున్నా అమ్మిలేని సురేంద్ర బాబు సార్ గారు కనకదాస సర్కిల్ను అభివృద్ధి చేస్తారు, వైడనింగ్ చేస్తారు, సమస్యలన్నీ అధిగమిస్తారు. కావాలంటే అందరినీ సమన్వయం చేసుకొని, కావాలంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి దానిని శ్రీ భక్త కనకదాస ఆశీస్సులతో ఆయన పనిని పూర్తి చేస్తాడని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక స్టేట్ డైరెక్టర్గా నేను చెప్పదలుచుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.